మా చిన్నప్పుడు పోస్ట్ మెన్ అంటే ఒక అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఇంటికి ఉత్తరం తెచ్చిస్తాడు. అడ్రెస్ కనుక్కోవడంలో ఆళ్ళంత ఎక్స్‌పర్ట్ ఇంకోళ్ళుండరు. మన ఇప్పుడు కొరియర్‌లోళ్ళు, లేకపోతే స్విగ్గీలు, జొమాటోళ్ళు దాంట్లో ఫోను నంబరు, లొకేషన్ గూడా ఇస్తాం. కానీ నేను సెంటర్‌లో ఉన్నాను మీరెక్కడున్నారని అడగటంతో బిగిన్ చేసి, ఓ పావుగంట సేపు విసిగించేవాళ్ళున్నారు. కొంతమంది మాత్రం నేరుగా వచ్చేస్తారు. మాక్సిమం చాలా సార్లు మాత్రం మీ అడ్రెస్ ఏది అంతా రాసున్నా సరే. బట్ నాకిప్పటికి అర్థం గాదు. ఎందుకంటే వీళ్ళని చూసాను, అంతకుముందు తరం చూసా. పోస్ట్ మెన్ టైమ్‌లో అసలు ఫోన్‌లే ఉండేవి గాదు. కరెక్ట్‌గా డోర్ నంబర్ ఉంటే చాలు. ఇంటి దగ్గరకొచ్చేస్తంతే. లేదా అడ్రెస్ చూచాయిగా చెప్పినా సరే ఇంటికి తెచ్చిచ్చేవాడు. అలాంటి పోస్ట్ మెన్‌లు ఇప్పుడు పక్కకెళ్ళిపోయారు. వాట్సాప్‌లు, మెయిల్‌లు వచ్చాక. కాపోతే ఇప్పుడు పోస్ట్ మెన్‌లు ఇంకా లెటర్‌లు రాసేవాళ్ళనేమో ఏడిపిచ్చుకు తినేవాళ్ళు తయారయ్యారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఒక పోస్ట్ మెన్ ఏడాదిన్నరగా ప్రజలకు అందజేయాల్సిన పోస్టుని పంపిణీ చేయకుండా ఇంట్లోనే దాచిపెట్టాడట. ఓ బాలిక ఆధార్ కార్డ్ రోడ్డు మీద దొరకడంతో ఈయన వ్రాక వెలుగులోకొచ్చింది. అనుమానంతో గ్రామస్తులు పోస్ట్ మ్యాన్ ఇంటిని తనిఖీ చేస్తే పంపిణీ గాని ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, స్పీడ్ పోస్ట్ లేఖలతో కూడిన భారీ పోస్టు సంచులు లభ్యమైనాయి. కీలక పత్రాల అందక తీవ్ర ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది జీవితాలు తలకిందులైనయో ఇతను రాసిన లేఖల ఇతను దాచిన లేఖల వల్ల.